శ్రీ విద్యా గణపతయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలుకు నమస్కారం. ఈరోజు పంచాంగం. ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ వికారీనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్ర మాసము. వారము సోమవారము. తిథి ఏకాదశి. రాత్రి 1:36 దాకా ఉండి తదుపరి ద్వాదశి తిథి వస్తుంది. నక్షత్రం మఘా నక్షత్రం. రాత్రి 1:34 దాకా ఉండి తదుపరి పుబ్బా నక్షత్రం వస్తుంది. వర్జ్యం మధ్యాహ్నం 2:25 ప్రారంభమై 3:54 దాకా ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 12:26 ప్రారంభమై 1:16 దాకా ఉంటుంది. దుర్ముహూర్తం తిరిగి మధ్యాహ్నం 2:55 ప్రారంభమై 3:45 దాకా ఉంటుంది. అమృత గడియలు రాత్రి 11:20 ప్రారంభమై 12:49 దాకా ఉంటాయి. మేషరాశి వారి యొక్క ఫలితములు. మేషరాశి వారికి ఈ రోజున ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకు కానీ, స్వవృత్తి చేసుకునేటటువంటి వారికి కానీ, వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో కానీ ఒకంత అనుకూలమైనటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. ఈ రోజున కొద్దిగా ఏ పరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వారికి కానీ కోపంతో కూడుకుని ఉద్రేకమైనటువంటి విధానంతో ఉండేటటువంటి స్వభావం ఉంటుంది కనుక దాన్ని తగ్గించుకోవడం వల్ల మరింత మంచి ఫలితాలను పొందేటటువంటి అవకాశాలు ఈ రోజున కనిపిస్తున్నాయి. ఈ రోజున రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి వివాదాల్లో చిక్కుకోకుండా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఎందు గురించి అంటే మీ మీద బురద జల్లేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఈరోజు కనిపిస్తుంది. ఈ రోజున అత్యాశకు పోయేటటువంటి విధానంలో రియల్ ఎస్టేట్ రంగం వారికి నష్టాలు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున సినీ టీవీ మీడియా రంగం వారికి ఆర్థిక లావాదేవీల్లో చాలా అప్రమత్తమైనటువంటి వ్యవహారాల్లో వ్యవహరించవలసినటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈ రోజున వ్యవసాయదారులకు మిశ్రమమైనటువంటి ఫలితాలతో కూడుకున్నటువంటిది. చేపల చెరువులు పౌల్ట్రీ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి సాయాన్ని పొందేటటువంటి స్థితిగాను చెప్పుకోవచ్చు. స్త్రీలకు ఈ రోజున విశేషమైనటువంటి విధంగా ఒడిదుడుకులను ఎదుర్కొనేటటువంటి సామర్థ్యము, అలాగే మీ అత్తమామలతో కానీ మీ పుట్టింటి వారి దగ్గర నుంచి కానీ ఒక శుభవార్తను వినేటటువంటి స్థితి కనిపిస్తుంది. విద్యార్థులకు ఈ రోజున విరక్తితో కూడుకున్నటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి విధంగా విశేషమైనటువంటి విధానంలో చెడు మార్గానికి ఎక్కువగా వెళ్ళేటటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తుంది. దానిని తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిరవధికంగా నిర్మూలించేటటువంటి పరిస్థితి వాళ్ళ మీద బాధ్యతగా ఉంది కనుక దానిని గుర్తించవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఈ రోజున వస్త్ర వ్యాపారస్తులకు ధనయోగం బాగుంటుంది. ఈ రోజున డాక్టర్లకు, వైద్య విద్యార్థులకు మంచి నిర్వహణాత్మకమైనటువంటి శక్తితో కూడుకుని లాభాలను పొందేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. కిరాణా రంగం వారికి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన మార్పుల వల్ల మంచి ఫలితాలు దక్కేటటువంటి అవకాశం కనిపిస్తోంది. హోటల్ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో కొద్దిగా జాగ్రత్త పడడం చాలా అవసరం. సాఫ్ట్వేర్ రంగం వారికి ఈ రోజున నిరవధికంగా ఉండేటటువంటి విధానంలో పని ఒత్తిడి పెరిగేటటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. నిరుద్యోగస్తులకు మాత్రం ఉద్యోగ అవకాశాలకు ఈ రోజున ఆశాజనకమైనటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. మొత్తం మీద మేషరాశి వారికి సర్వ విధాల జయప్రదంగా ఉండడం గురించని ఈ రోజున మీరు గణపతి దేవాలయాన్ని దర్శించుకోవడం, అలాగే గణపతికి చెరుకు రసంతో మరియు గరికపోచలతోటి పూజా కార్యక్రమం చేయించడం వల్ల, గణపతి అష్టోత్తరాన్ని పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితములు. వృషభ రాశి వారికి ఈ రోజున అనుకున్నటువంటి ప్రతి పని కూడా ఆనందంతో పూర్తి చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజున ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు అభివృద్ధితో కూడుకుని ఆదాయాన్ని ఆశించేటటువంటి విధంగాను, అలాగే పెరిగేటటువంటి అవకాశాలు కలిగేటటువంటి స్థితిలోనూ కనిపిస్తోంది. ఈ రోజున మీరు గతంలో చేసినటువంటి వ్యవహారాలతోటి కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి నుంచి బయటపడేటటువంటి మార్గాలు ఈ రోజున కనిపిస్తున్నాయి. ఈ రోజున రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి విద్యా సంబంధమైనటువంటి వ్యవస్థలకు కానీ, లేదా విద్యా సంస్థలు లేదా భారీ పరిశ్రమలకి సంబంధించినటువంటి విషయాల్లో సుముహూర్తాలను చేసేటటువంటి పరిస్థితి, తద్వారా మీకు మీ యొక్క ఆదరాభిమానాలని పెంచుకునేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకున్నదే తడువుగా ప్రతి పని కూడా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిగా వ్యయ ప్రయాసాలతో నడిచేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ రోజున చేపల చెరువులు పౌల్ట్రీ రంగం వారికి లాభదాయకమైనటువంటి రోజుగాను, అలాగే గృహ అవసరాలకు సంబంధించినటువంటి విషయాల నిమిత్తంగా ఆలోచించేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున స్త్రీలకు మానసికంగా ఆందోళన పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి అవగాహన లోపాలన్నింటినీ కూడా
జాగ్రత్తగా మీ యొక్క తెలివితేటలతో వాటన్నింటినీ కూడా అనుకూలంగా మార్చుకుని కొద్దిగా గృహోపకరణాల నిమిత్తంగా అప్పు చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. విదేశీ ప్రయత్నాలు అంతగా అనుకూలించడం లేదు. ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని ఆకర్షించేటటువంటి విధంగా చేసి తద్వారా వాళ్ళు లాభాన్ని పొందేటటువంటి స్థితి కనిపిస్తోంది. వస్త్ర వ్యాపారస్తులకు అనుకోని విధానంలో అనుకున్నటువంటి పనిని సమయానికి పూర్తి చేయకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తోంది. కిరాణా రంగం వారికి స్టాకును అట్టేపెట్టినటువంటి పరిస్థితుల్లో కొద్దిగా ఆస్తి నష్టం పోయేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. హోటల్ రంగం వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్లేడర్లకు ఈ రోజున వాయిదా వేయడం వల్ల మంచి ఫలితాలు జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఈ రోజున అధికారం నుంచి ఆటంకాలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు మరియు ఎండమావుల్లో కనిపించేటటువంటి స్థితి, స్వప్రయోజనాల నిమిత్తంగా ఉండేటటువంటి స్వవృత్తులను చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు జరిగేటటువంటి స్థితి కనిపిస్తుంది. మొత్తం మీద వృషభ రాశి వారికి అన్ని విధాలా కూడా బాగుండాలి అనుకునేటటువంటి స్థితిలో ఉండేటటువంటి పరిస్థితి గురించి ఈ రోజున మీరు శివ పంచాక్షరి స్తోత్రాన్ని పారాయణ చేయడము మరియు శివుణ్ణి దర్శనం సాయంత్రం చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితములు. మిథున రాశి వారికి ఈ రోజున ప్రతి వ్యవహారంలోనూ కూడా అన్ని రకాలుగాను సహాయ సహకారాలు అందేటటువంటి స్థితి కనిపిస్తోంది. ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకు కానీ, ప్రైవేట్ రంగపరమైనటువంటి ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కూడా ఈరోజు ప్రభుత్వ సహాయ సహకారాలు అందించేటటువంటి రోజుగాను, కొన్ని పాత సమస్యల్ని పరిష్కరించుకునేటటువంటి రోజుగాను ఈరోజు చెప్పుకోవచ్చు. కుటుంబంలో కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగేటటువంటి స్థితి కూడా ఈ రోజున కనిపిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి గతంలో మీకు పడినటువంటి కష్టం వల్ల ఈరోజు సుఖాన్ని ఆనందాన్ని పొందేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు ఇమిడీకృతమయ్యేటటువంటి స్థితి కూడా ఈ రోజు కనిపిస్తోంది. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం వారికి, సినీ టీవీ మీడియా రంగం వారికి అధిక వ్యయంతో కూడుకున్నటువంటిది, తద్వారా వచ్చేటటువంటి ఆనందాన్ని కొనుక్కుని ఆనందించేటటువంటి స్థితిలో కనిపిస్తుంది. వ్యవసాయదారులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లోనూ జాయింట్దారులు జాగ్రత్త పడవలసినటువంటి అవసరం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. స్త్రీలకు ఈ రోజున అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగిపోతాయి. ఏదో రకమైనటువంటి అసూయ, ఈర్ష్య, ద్వేషంతో మిమ్మల్ని మీరే ఇబ్బంది పడుచుకునేటటువంటి రోజుగా ఈ రోజు కనిపిస్తుంది. విద్యార్థులకు మిశ్రమమైనటువంటి ఫలితాలతో కూడుకుని మీ యొక్క తోటి విద్యార్థుల యొక్క సహాయ సహకారాలతోటి పనులన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకునేటటువంటి రోజుగా ఈ రోజు చెప్పుకోవచ్చు. వస్త్ర వ్యాపారస్తులకు యోగప్రదమైనటువంటి రోజుగాను ధన యోగం పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. కిరాణా రంగం వారికి, హోటల్ రంగం వారికి సాయంత్రం అయిన తర్వాత మాత్రమే యోగప్రదమైనటువంటి రోజుగా ఈ రోజు చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. స్త్రీలతోటి అకారణంగా విరోధాలు కలిగేటటువంటి స్థితి కూడా ఈ రోజున కనిపిస్తోంది. నిరుద్యోగస్తులకు మాత్రం ఈ రోజున మీ యొక్క కష్టాలను తీర్చడానికి ఏదో రకమైనటువంటి ప్రభుత్వపరమైనటువంటి సహాయ సహకారాలు అందేటటువంటి స్థితి, తద్వారా మీరు ఆనందాన్ని పొందేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. మిథున రాశి వారికి ఈ రోజున మొత్తం మీద అన్ని విధాలా శుభప్రదమైనటువంటి రోజుగా గడవడం గురించి అని చెప్పేసి విష్ణు సహస్రాన్ని పారాయణ చేయడము, లేదా మీకు దగ్గరలో ఉండేటటువంటి విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితములు. కర్కాటక రాశి వారికి ఈ రోజున కుటుంబంలో చికాకులు కలిగేటటువంటి పరిస్థితి, వాటన్నింటినీ కూడా తమ తెలివితేటలతోటి సర్దుబాటు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు సరికొత్త విధానంలో కఠినమైనటువంటి వ్యవహారం వలన, అలాగే మీ యొక్క శ్రమను తద్వారా వచ్చేటటువంటి తగినటువంటి పరిస్థితులను అనుసరించి తద్వారా ఎంతైతే పని చేయాలో అంత పనిని మాత్రమే చేసేటటువంటి స్థితి, తద్వారా మీకు అభివృద్ధిని పొందడం గురించి నిర్వహణాత్మకమైనటువంటి తెలివితేటలను ప్రదర్శించేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు, రాజకీయ నాయకులకు కూడా ఈ రోజున శ్రమకు తగినటువంటి ఆదాయాన్ని పొందేటటువంటిది, కృషికి తగినటువంటి ఫలితాన్ని పొందేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే ఓరిమితోటి వాటన్నింటినీ కూడా జయించి మంచి లాభాన్ని పొందేటటువంటి స్థితి ఈరోజు కనిపిస్తుంది. సినీ టీవీ మీడియా రంగం వారికి ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో కొంతమందిని నమ్మి మోసపోయేటటువంటి స్థితి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం ఒడిదులు కూడా ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యవసాయదారులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు, ఓర్పుకు పరీక్షాకాలము అనేటటువంటి స్థితి కింద ఉంది.
చేపల చెరువులు పౌల్ట్రీ రంగం వారికి తరచూ ఆటంకాలు ఎదురయ్యేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది. స్త్రీలకు మాత్రం ఈ రోజున చాలా విశేషమైనటువంటి యోగం పొందేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మంచి ధనయోగాన్ని పొంది తద్వారా మీరు స్థిరాస్తిని వృద్ధి చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు విద్యార్థులకు కష్టించి పనిచేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఎంత కష్టపడి చదివితే అంత ఉత్తీర్ణత పొందేటటువంటి రోజు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ రోజున వస్త్ర వ్యాపారస్తులకు ప్రారంభం నుంచి కొద్దిగా ఆటంకాలు ఎదురవుతాయి, కానీ తద్వారా మీరు చివరకు మంచి లాభాలను పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగం వారికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్లో జాగ్రత్త పడడం చాలా అవసరం. కిరాణా రంగం వారికి, హోటల్ రంగం వారికి కూడా విశేషమైనటువంటి ధనయోగం పొందేటటువంటి స్థితి ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా కనిపిస్తుంది. ఈ రోజున పోలీస్ శాఖ వారికి మాత్రం కొద్దిగా ఆటంకాలు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అలాగే మరియు నిరుద్యోగస్తులకు కూడా ఉద్యోగ ప్రయత్నాల నిమిత్తంగా కొత్త కంపెనీలను మారేటటువంటి విషయం నిమిత్తంగానూ కూడా ఆలోచించి నిర్ణయాలను తీసుకునేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలు జరగడం గురించి అని చెప్పేసి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల, అలాగే మీరు సాయంత్రం శివుడు దర్శనం చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితములు. సింహరాశి వారికి ఈ రోజున బంధుమిత్రుల రీత్యా ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కలిగేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున పట్టుదలతోటి ప్రతి పని కూడా పూర్తి చేయడానికి కొద్దిగా సమయం తీసుకునేటటువంటి స్థితి, తద్వారా మీరు పూర్తిగా మేలును పొందేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున మిలిటరీ శాఖకు సంబంధించినటువంటి వారికి కానీ, పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తులకు గాను, లేకపోతే విద్యుత్ సంబంధమైనటువంటి శాఖలకు సంబంధించినటువంటివి ప్రమోషన్లతో కూడుకుని అనుకూలమైనటువంటి ప్రదేశాలకు బదిలీలు అయ్యేటటువంటి స్థితి ఈ రోజున ఎక్కువగా కనిపిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి వాతావరణంగా ఈ రోజున చెప్పుకోవచ్చు. సినీ టీవీ మీడియా రంగం వారికి మంచి అవకాశాల ద్వారా అభివృద్ధిని చెందుతారు, కానీ ఈ రోజున ఖర్చు మాత్రం విశేషంగా అయ్యేటటువంటి స్థితి కనిపిస్తోంది. వ్యవసాయదారులకు సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంది. ఈ రోజున ఎదురు చూపులు చూసేటటువంటి స్థితే ప్రకృతి నిమిత్తంగా కానీ లేదా మిగిలినటువంటి వ్యవహారాల నిమిత్తంగా కానీ కౌలు రైతుతో సహా ఎదురు చూడవలసినటువంటి స్థితి మాత్రమే కనిపిస్తుంది. ఈరోజు చేపల చెరువులు పౌల్ట్రీ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో వాహనాల నిమిత్తంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్త్రీలకు ప్రయాణం నిమిత్తంగా జాగ్రత్త పడడం చాలా అవసరం. ఈ రోజున అనుకోని విధానంలో ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. విద్యార్థులకు బద్ధకం పెరిగిపోతుంది. మిగిలినటువంటి ఇన్ని రోజులు కూడా ఆడుకున్నాం కదా, ఈ రోజు నుంచి చదువుకోవాలా అనేటటువంటి ఆలోచన పెరిగిపోతుంది, తద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. వస్త్ర వ్యాపారస్తులకు మంచి యోగప్రదమైనటువంటి రోజుగా మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుంది. కిరాణా రంగం వారికి మాత్రం ఈ రోజున కొద్దిగా మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. హోటల్ రంగం వారికి మాత్రం ఆర్థికపరమైనటువంటి లాభాలు పొందేటటువంటి రోజుగా ఈ రోజు అని చెప్పుకోవచ్చు. ఈరోజు నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాల గురించి మంచి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పని అయ్యేటటువంటి రోజు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ రోజున సాఫ్ట్వేర్ రంగం వారికి మీ యొక్క చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసి తద్వారా మీ యొక్క యాజమాన్యానికి మీ మీద చెడు అభిప్రాయాలను తెలియజేసేటటువంటి స్థితి కనిపిస్తోంది. తద్వారా జాగ్రత్త చాలా పడవలసినటువంటి పరిస్థితి కూడా ఈ రోజున కనిపిస్తోంది. మొత్తం మీద ఈ రోజున సింహరాశి వారికి సర్వ విధాల జయం కలగడం గురించి అని చెప్పేసి ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం వల్ల, అలాగే నరసింహస్వామి వారి యొక్క దేవాలయాన్ని కానీ లేదా చిత్రపటం వద్ద కానీ ఆవు నేతితో దీపారాధన చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి కన్యారాశి వారి యొక్క ఫలితములు. కన్యారాశి వారికి ఈ రోజున శత్రువులను పసిగట్టి వారి యొక్క కుయుక్తులతో సహా అరికట్టేటటువంటి సామర్థ్యం ఈ రోజున మీ అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలతో కానీ లేదా మీ బంధుమిత్రుల సహాయ సహకారాలతో కానీ వాటన్నింటినీ కూడా పూర్తి చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి ప్రజాదరణ కలిగేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు సినీ టీవీ మీడియా రంగం వారికి మంచి అభివృద్ధి చెందుతారు. తద్వారా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రభుత్వపరమైనటువంటి విధానంలో కానీ లేదా సర్వ విధములైనటువంటి ప్రైవేట్ పరమైనటువంటి వ్యక్తుల ద్వారా కానీ అవార్డులో రివార్డులు పొందేటటువంటి స్థితి ఈ రోజున కన్యారాశి వారికి కనిపిస్తుంది. ఈ రోజున చేపల చెరువులు పౌల్ట్రీ రంగం వారికి, వ్యవసాయదారులకు, పాల ఉత్పత్తికి సంబంధించినటువంటి వ్యక్తులకు అద్భుతమైనటువంటి యోగం పొందేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. స్త్రీలకు ఈ రోజున విశేషమైనటువంటి విధానంలో అన్నదమ్ముల నుంచి కానీ పుట్టింటి దగ్గర నుంచి కానీ శుభవార్త వినడం లేదా భూలాభం కానీ వస్త్రలాభం కానీ వస్తులాభం కానీ ఈరోజు ఖచ్చితంగా జరిగేటటువంటి స్థితి కనిపిస్తుంది. విద్యార్థులకు ఇప్పటిదాకా ఉండేటటువంటి డిప్రెషన్లన్నింటినీ కూడా జయిస్తారు. సర్వ విధాల మాస్టర్ డిగ్రీకి చదివేటటువంటి విధానంలో
అంత గొప్ప విధంగా చదివేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. వస్త్ర వ్యాపారస్తులకు యోగప్రదమైనటువంటి రోజుగా ఉంది. ఈ రోజున ప్రత్యేకంగా గుమస్తాలకు, నౌకర్లకు, అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కోరుకునేటటువంటి వారికి ఈ రోజున మంచి యోగప్రదమైనటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. తులారాశి వారికి ఈ రోజున రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రం చాలా అనుకూలమైనటువంటి మార్గంగాను, బ్రహ్మాండమైనటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు చట్టపరమైనటువంటి, న్యాయపరమైనటువంటి సంబంధాల నిమిత్తంగా కొద్దిగా సామరస్యంగా పరిష్కరించుకోవాల్సినటువంటి రోజుగా, తద్వారా మీకు మంచి జరిగేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈరోజు కంప్యూటర్ రంగానికి సంబంధించినటువంటి వారికి, అలాగే నిరుద్యోగస్తులకు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజు అని చెప్పడంలో ఏ విధమైనటువంటి సంశయము లేదు. ఈ రోజున రియల్ ఎస్టేట్ రంగం వారికి కానీ, సినీ టీవీ మీడియా రంగం వారికి కానీ ప్రజాదరణ పొందేటటువంటి రోజుగాను, ఎంతటి కార్యాన్నైనా సరే ధైర్యంతో, సాహసంతో తీసుకుని ముందుకు వెళ్ళేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈరోజు స్త్రీలకు తల్లి ద్వారా కానీ లేదా మేనమామ రీత్యా కానీ సహాయ సహకారాలు అందేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. విద్యార్థులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. పరీక్షా కారణంగా ఒత్తిడికి గురయ్యేటటువంటి రోజుగా కూడా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున విదేశీ ప్రయత్నాలు అంతగా అనుకూలించేటటువంటి స్థితి అయితే కనిపించడం లేదు. కిరాణా రంగం వారికి, హోటల్ రంగం వారికి వృత్తిపరమైనటువంటి విధానాల్లో మంచి లాభసాటి కలిగేటటువంటి రోజుగాను, తద్వారా మీరు అన్ని రకాలైనటువంటి విధానాల్లోనూ ఆనందాన్ని పొందేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. మొత్తం మీద తులారాశి వారికి ఈ రోజున సర్వవిధాల జయం కలగడం గురించి కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేయడము, అలాగే మహాలక్ష్మీదేవి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితములు. వృశ్చిక రాశి వారికి ఈ రోజున ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకు సర్వ విధాలా కూడా ఆదాయం నిమిత్తంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తోంది. పనుల భారం కలిగేటటువంటి పరిస్థితి, తద్వారా మీకు ఎక్కువగా ఒత్తిడికి గురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున మీకు సంబంధించినటువంటి విషయంలో రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ, లేదా రాజకీయపరమైనటువంటి అనుభవాన్ని పొందడం గురించి కానీ కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి, ప్రజల్లో ఆదరణ కొద్దిగా తగ్గేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. సినీ టీవీ మీడియా రంగం వారికి మాత్రం కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి, నమ్మినటువంటి వారు మోసం చేసేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రభుత్వ కార్యాలయాల నిమిత్తంగా కానీ, కోర్టు వ్యవహారాల నిమిత్తంగా కానీ కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి ఉన్నప్పటికీ ఆరంభంలో చివరికి వచ్చేటప్పటికి సర్వదా అనుకూలమైనటువంటి మార్పులు కలిగేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది. ఈరోజు ఈ వృశ్చిక రాశి వారందరూ కూడా దైవపరమైనటువంటి కార్యక్రమాల్లోనూ, పుణ్యక్షేత్రాలను సందర్శించడంలోనూ ఎక్కువగా కలిపేటటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తుంది. ఈ రోజున ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకు యోగప్రదమైనటువంటి రోజు గురించి దైవతా దర్శనాల నిమిత్తంగా సెలవు పెట్టి వెళ్ళడం చాలా మంచిది. స్త్రీలకు ఈ రోజు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు సామాన్యమైనటువంటి స్థితిలో మాత్రమే ఉంది. వస్త్ర వ్యాపారస్తులకు ప్రభుత్వపరమైనటువంటి దాడులు కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రోజున కిరాణా రంగం వారికి కానీ, హోటల్ రంగం వారికి కానీ సర్వ విధాల ఆదాయాన్ని వృద్ధి చేసుకోవడానికి, కృషి చేయడానికి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ రోజున ప్లేడర్లకు కానీ, లేదా మిలిటరీకి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు, విద్యుత్పరమైనటువంటి ఉద్యోగస్తులకు కూడా బదిలీలు కోరుకోవడం చాలా ఉత్తమమైనటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ రోజున వృశ్చిక రాశి వారికి సర్వ విధాల జయం కలగడం గురించి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడము, అలాగే దగ్గరలో ఉండేటటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి ధనుస్సు రాశి వారి యొక్క ఫలితములు. ధనుస్సు రాశి వారికి ఈ రోజున మీ పనులకు భార్యాబిడ్డల యొక్క సహాయ సహకారాలు అందేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది. ఈ రోజున బంధుమిత్రులతోటి దేవతా సంబంధమైనటువంటి దేవాలయాన్ని దర్శించుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున మృష్టాన్న భోజనం చేసేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగంలో ఉండేటటువంటి వారు దైవ దర్శనాలు, అలాగే మనశ్శాంతి గురించి అని చెప్పేసి రకరకాలైనటువంటి ప్రదేశాలు తిరిగేటటువంటి స్థితి, బంధుమిత్రులతోటి విందు వినోదాల్లో పాల్గొనేటటువంటి స్థితి ఈ రోజున ఎక్కువగా కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి దేవతా సంబంధమైనటువంటి కార్యక్రమాల నిమిత్తంగాను, యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈరోజు సినీ టీవీ మీడియా రంగం వారికి మీ యొక్క స్వవిషయాల నిమిత్తంగాను కొద్దిగా ఎదురుగా ఉండేటటువంటి మిత్రుల యొక్క సహాయ సహకారాలను తీసుకుని తద్వారా ధన యోగాన్ని పెంపొందించుకునేటటువంటి రోజుకు ఈ రోజున అంకురార్పణ చేసుకునేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. స్త్రీలకు ఈ రోజున
ఏదో విధమైనటువంటి విధంగా దేవతా కార్యక్రమాల నిమిత్తంగా చేసినటువంటి దానికి ఫలితాన్ని పొందేటటువంటి రోజు. బంధుమిత్రుల యొక్క రాకతోటి నడుముకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తోంది. విద్యార్థులకు మిశ్రమమైనటువంటి ఫలితాలతో కూడుకుని విద్యా ఆటంకాలు కలిగేటటువంటి స్థితి కూడా ఈ రోజున కనిపిస్తోంది. వస్త్ర వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు, కిరాణా రంగం వారికి, హోటల్ రంగం వారికి కూడా మొత్తం మీద ఈ రోజున కులాచారానికి సంబంధించినటువంటి నియమాలను పాటించేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున సాఫ్ట్వేర్ రంగం వారికి కానీ, నిరుద్యోగస్తులకు కానీ ఉద్యోగ అవకాశాల నిమిత్తంగా ఎదురు చూడటము, తద్వారా అనుకూలమైనటువంటి వ్యక్తుల కలయిక, తద్వారా మిత్రుల యొక్క సహాయ సహకారాలను పొంది ఇప్పుడు దాకా మీరు చేసినటువంటి తప్పులేంటి, తద్వారా మీరు పొందినటువంటి లాభ నష్టాల గురించి ఆలోచించి మంచి ప్రణాళికలను తీసుకునేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు ధనస్సు రాశి వారు సర్వవిధాల శుభప్రదమైనటువంటి రోజును జరగడం గురించి శ్రీ దత్తాత్రేయ సంబంధమైనటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మరియు దగ్గరలో ఉండేటటువంటి దత్తక్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితములు. మకర రాశి వారికి ఈ రోజున ఇంట్లో చక్కనైనటువంటి ఆహారానికి సంబంధించినటువంటి వాతావరణము, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, ఆనందకరమైనటువంటి వాతావరణము, సర్వవిధాల శుభప్రదమైనటువంటి వాతావరణం కలిగేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజున దేవతా సంబంధమైనటువంటి విషయాల్లో చురుగ్గా పాల్గొనేటటువంటి స్థితి, బంధుమిత్రులకు ఆర్థిక సహాయాలు అందుకునే తద్వారా మంచి ఫలితాన్ని పొందేటటువంటి స్థితి కనిపిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి సర్వవిధాల అనుకూలమైనటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు గృహాల నిమిత్తంగాను, భూముల నిమిత్తంగా కానీ, తద్వారా మీకు సంబంధించినటువంటి అపార్ట్మెంట్లు అలాంటివి ఏమైనా కొనుగోలు చేసేటటువంటి దానికి అనుకూలమైనటువంటి రోజు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ రోజున స్త్రీలకు గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు, కళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తోంది. ఈ రోజున మకర రాశి వారి విద్యార్థులకు ఈ బద్ధకం పెరిగిపోవడం, ఆరోగ్యపరమైనటువంటి సమస్యల వలన అనుకున్నటువంటి సమయానికి ఏ పని కూడా పూర్తి చేయలేకపోయినటువంటి స్థితి కనిపిస్తుంది. కిరాణా రంగం వారికి, హోటల్ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి లాభాలు పొందుతారు. వస్త్ర వ్యాపారస్తులకు ఇప్పటిదాకా చూడనటువంటి వ్యాపార లాభాన్ని పొందేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి, నిరుద్యోగస్తులకు కూడా ఉద్యోగ అవకాశాలు, బంధుమిత్రుల సహాయ సహకారాలతో అందుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద మకర రాశి వారికి సర్వవిధాల జయం కలగడం గురించి అని చెప్పేసి దశరథకృత శని స్తోత్రాన్ని, అలాగే మీరు ఈ రోజున విశేషంగా శనీశ్వరుడికి సంబంధించినటువంటి దేవాలయాన్ని, శివాలయాన్ని దర్శించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితములు. కుంభరాశి వారికి ఈ రోజున కుటుంబంతో ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి, మానసికంగా ఉండేటటువంటి ఇబ్బందులు, పరిస్థితులని గురించి ఆలోచించి చక్కదిద్దుకునేటటువంటి పరిస్థితులు ఈ రోజున కనిపిస్తున్నాయి. ఈ రోజున ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు భార్యావర్గాల వల్ల మేలు కలిగేటటువంటి స్థితి కూడా ఈ రోజున కనిపిస్తుంది. ఈ రోజున విలువైనటువంటి వస్తువులను కొనడం, నగలు కొనడం, ఆభరణాలను కొనుగోలు చేయడం, పిల్లల మీద శ్రద్ధ వహించడం చాలా విశేషంగా కనిపించేటటువంటి రోజుగా ఈ రోజున కనిపిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కీర్తి ప్రతిష్టలు ఇమిడీకృతం అవడమే కాకుండా ఇప్పటిదాకా ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ప్రతి వాతావరణం మీకు అనుకూలించేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వారికి సర్వవిధాల జయప్రదంగాను, భవిష్యత్తు గురించి ఆలోచించేటటువంటి నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి రోజుగాను, వ్యవసాయదారులకు సామాన్యమైనటువంటి స్థితి నుంచి అదృష్టాన్ని పట్టేటటువంటి రోజుగాను, సినీ, టీవీ, మీడియా రంగం వారికి ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో మంచి లాభాన్ని పొందేటటువంటి రోజుగాను, చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి మిశ్రమమైనటువంటి ఫలితాల నుంచి లాభదాయకమైనటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున స్త్రీలకు పిల్లల మీద శ్రద్ధ పెరగడం, అత్తమామల దగ్గర నుంచి, పుట్టింటి దగ్గర నుంచి, అన్నదమ్ముల దగ్గర నుంచి, అప్పచెల్లుల దగ్గర నుంచి సర్వదా మీకు అనుకూలమైనటువంటి వాతావరణంగా ఉండడం, తద్వారా మీరు మానసికంగా ఆనందించడం, మీ యొక్క భర్త సంపూర్ణ సహాయ సహకారాలు అందుకోవడం జరిగేటటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు. విద్యార్థులకు భవిష్యత్ విద్యాపరమైనటువంటి విషయాల గురించి, చదువు ప్రయత్నించేటటువంటి పరిస్థితుల గురించి, టెక్నికల్ విద్యా సంబంధమైనటువంటి విషయాల గురించి శ్రద్ధ పెట్టి వహించడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందొచ్చు. అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు, అంత గొప్పగా ఉంది. ఈ రోజున వస్త్ర వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలతో కూడుకుని ధనయోగం సాయంత్రం నుంచి బాగుంటుంది. కిరాణా రంగం వారికి కానీ, హోటల్ రంగం వారికి కానీ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగానికి సంబంధించినటువంటి వారికి కానీ సమయపాలన నిమిత్తంగా భోజనం చేయకపోవడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురయ్యేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి, పోలీసు రంగం వారికి అనుకోని విధానంలో సమయపాలన లేకపోవడం వల్ల
అల్సరు, తద్వారా మీకు సంబంధించినటువంటి విధానంలో ఉదర సంబంధమైనటువంటి బాధల్ని పొందేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. నిరుద్యోగస్తులకు నూతన మార్పుల వలన ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటటువంటి రోజు అని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద కుంభరాశి వారికి ఈ రోజున సర్వ విధాలా ఇంకా మంచి ఫలితాలు జరగడం గురించి, అన్ని విధాలా కూడా ముందుకు వెళ్ళడం గురించి హనుమాన్ చాలీసాని పారాయణ చేయడం లేదా హనుమత్ దండకాన్ని పారాయణ చేయడం, అలాగే ఆంజనేయ స్వామి వారికి విశేషమైనటువంటి విధానంలో సింధూరము తమలపాకులు కలిపి పూజ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి మీన రాశి వారి యొక్క ఫలితములు. మీన రాశి వారికి ఈ రోజున వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కానీ, వ్యవసాయపరమైనటువంటి విషయాల్లో కానీ, కూలీ కాంట్రాక్టుల నిమిత్తంగా పనిచేసేటటువంటి వ్యక్తులకు కానీ లేదా కౌలుదారులకు కానీ సర్వ విధాల, అలాగే చేతి వృత్తులకు సంబంధించినటువంటి వారికి కూడా శ్రమకు తగినటువంటి ఫలితం, ప్రోత్సాహం పొందేటటువంటి రోజుగా ఈ రోజుని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ రోజున ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు నేర్పు ఓర్పుతోటి సర్వ విధాలైనటువంటి పనులు కూడా సత్సంబంధాలతోటి పూర్తి చేసి మంచి గుర్తింపును పొందేటటువంటి రోజు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఓర్పుతోటి సర్వ విధాలా కూడా జయించి ప్రతి శత్రువుని కూడా మిత్రుడి కింద మార్చుకునేటటువంటిది, ఆ విధంగా మీరు ముందుకు జరిగేటటువంటి నెట్టుకు వచ్చేటటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తోంది. సినీ, టీవీ, మీడియా రంగం వరకు కొద్దిగా సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు చేయవలసినటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజున రియల్ ఎస్టేట్ రంగం వారికి అద్భుతమైనటువంటి యోగం పడుతుంది. స్త్రీలకు మానసికంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతున్నా మంచి ఫలితాలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు మార్కులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులు, అలాగే కొత్త టెక్నికల్కి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు అనుకున్నటువంటిది అనుకున్న సమయానికి జరగలేనటువంటి దానివల్ల కొద్దిగా ఆస్తి నష్టం కానీ లేదా వ్యవహార నష్టం కానీ ఈ రోజున పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. కిరాణా రంగం వారికి, హోటల్ రంగం వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం దాటిన తర్వాత కొద్దిగా ప్రభుత్వపరమైనటువంటి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి దాడులు జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ రోజున పోలీసు రంగం వారికి పై అధికారుల యొక్క సహాయ సహకారాలు పరిపూర్తిగా అందుతాయి. తద్వారా మీరు ఉన్నతిని సాధించేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. ఈ రోజున నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాల గురించి ఖచ్చితంగా మంచి ప్రయత్నం చేసినట్లయితే మంచి ఫలితాలు జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. ఈ రోజున సర్వ విధాల మీనరాశి వారికి బాగుండడం గురించి మీకు దగ్గరలో ఉండేటటువంటి విష్ణు క్షేత్రాన్ని దర్శించుకోవడము, అలాగే మీరు విష్ణు అష్టోత్తరాన్ని పారాయణ చేయడము, తద్వారా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ ఈ రోజున పెళ్లి రోజు, పుట్టినరోజు చేసుకునేటటువంటి ప్రతి వారికి కూడా మనస్ఫూర్తిగా పరదేవతానుగ్రహం వల్ల శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు బాగుండాలని, మన రాజ్యం బాగుండాలని, దేశం బాగుండాలని, రైతు బాగుండాలని, జవాన్లు బాగుండాలని, సర్వవిధములైనటువంటి జనాలు సుఖశాంతులతోటి ధర్మపరమైనటువంటి విధానంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం. ధర్మో రక్షతి రక్షితః. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.